ఇక్కడ భూముల గురించి మనం ఎతకాలంటే అఫీషియల్‌గా ల్యాండ్ రికార్డ్ సైట్ ఏదో ఉందో, కొన్ని సమయాల్లో ఏంటంటే భూమి ఉండి కూడా ఎతుక్కోలేని పరిస్థితి. ఎక్కడుంది? అక్కడ ఉండి కూడా రికార్డ్‌లో లేకపోవడం. పాస్‌బుక్ ఉంటుంది. పాస్‌బుక్ పోయినప్పుడు కాగితం రూపంలో ఉండేది ఆడ దగ్గర మిస్ అవుతుంది. దాన్ని ఇక్కడికెళ్ళేసి ఇక్కడ మనకెళ్ళి చూసుకున్నప్పుడు అడంగల్ గాని, 1బీ గాని, ఎఫ్ఎంబీ గాని, ఆర్ఎస్ఆర్ గాని ఇవి చూసుకున్నప్పుడు మనకేమవుతుందంటే అన్నెసరీగా హెడేక్ అన్నట్టు దాంట్లో ఉంటుందా? నెంబర్ అయన్నీ కరెక్ట్‌గా ప్రాపర్‌గా మనకు గుర్తున్నాయా లేదా అంటే ఎతుక్కోలేని పరిస్థితులు ఉంటుంది. మామూలుగా మనకు అడంగల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళా ఇది పాస్బుక్ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇచ్చున్నాడు. కాకపోతే ఏ రోజు వర్క్ అయింది అనేది నేను గమనించాను. ఓటీపీ వస్తాయి ఇచ్చినా కూడా సెట్ అవ్వట్లేదు. అట్లాంటివి కొన్ని గమనించి ఇక్కడ వచ్చేసి అన్నెసరీగా అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. ల్యాండ్ ఓనర్కి వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్స్లో అతనికి భూమి ఉందా లేదా ఉన్నా లేకపోయినా ఎతకాల్సిన అవసరం అంటే అన్నిటిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం అట్లాంటిది అవసరం లేదు. ఆటోమేటిక్గా ఫార్మర్ లాగిన్ అవ్వగానే అతనికి ల్యాండ్ ఎక్కడెక్కడ బేస్డ్ ఆన్ దేర్ యూజర్ లాగిన్ ద్వారా ఇప్పుడు అన్నెసరీ ఇక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ కింద మండల్స్ ఎన్ని ఉన్నాయో ఆ మండలం కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్నీ ఇప్పుడు డిస్టిక్ అంతా వస్తాయి. మళ్ళా మండల్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా విలేజెస్ అన్నీ వస్తాయి. కాకపోతే అన్నీ అవసరం లే ల్యాండ్ ఓనర్కి. అతను భూమి ఎక్కడుంది ఏ విలేజ్లో ఉంది అవి వరకు గెట్ చేసుకోగలిగితే చాలు. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనం అదే చేయబోతున్నాం. మెయిన్ 2 కేసులు మనం చూపించాలి ఒక్కసారి. అదేవిధంగా అన్ని ల్యాండ్ సంబంధించిన ఇక్కడ ఏదైతే ఉన్నాయో రఫ్గా అన్నీ చూపించడం. ల్యాండ్ ఓనర్ లాగిన్ అయిన తర్వాత అతను ల్యాండ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ విలేజ్ సంబంధించిన మండలం, డిస్టిక్, స్టేట్ చూపించగలిగితే చాలు. రిమైనింగ్ అన్నెసరీ తలకాయ నొప్పి ఎన్ని అవసరం అన్నీ లేకపోయినా ఎఫ్ఎంబి అంటాడు, అడంగల్ అంటాడు, 1బీ అంటాడు. ఆ తలకాయ నొప్పి అంతా ఒక దాంట్లోనే అతను లాగిన్ అవ్వగానే అతను అతను గెట్ అయ్యేసి చూపించి తీసుకొని అతను సంబంధించినటువంటి క్రాఫ్ట్ ప్లేస్ ఉన్నాడు. అతను పొలంలో వచ్చేసి అగ్రికల్చర్ సంబంధించిన ఎటువంటి అంటే ఎట్లాంటి పనులు చేయించాడు, పైప్ లైన్ లాగించుకున్నాడా, అలాంటి జేసీబీతో కంపేమన్నాడు తొలగించుకున్నాడా, ఎటువంటి ఖర్చు పెట్టుకున్నాడు అవి అతను చూసుకోగలిగితే చాలు. అన్నెసరీగా ఇక్కడ ఉండే డేటా మొత్తం చూపించి ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటాయో లేదో తెలియదు. ఈ రోజు పేరు వచ్చేసి రేపు లేకపోయినా అది నిజంగా ఉందో లేదో కూడా తెలియదు. రీజన్ లేకుండా తీసేసిన కేసు నుంచి అలా గమనించాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఎలాబరేట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఇక్కడ సేమ్ అదేవిధంగా ఇక్కడ మనం యాడ్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఏమైనా అన్నీ వచ్చాయి. కాకపోతే మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఒక డిస్టిక్ సెలెక్ట్ చేస్తే ఆ డిస్టిక్ కింద యాడ్ అయి ఉండే మండలాలు మొత్తం వస్తున్నాయి. అదేవిధంగా ఒక మండలాన్ని సెలెక్ట్ చేస్తే ఆ మండలం కింద ఎన్ని ఎఫ్ఎంబీస్ ఉన్నాయి అంటే యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ప్రకారం ఆ స్ప్లిట్స్ ఏవైతే ఉన్నాయో డ్రాఫ్టింగ్ ఏది ఉన్నాయో ఫీల్డ్ మెజర్మెంట్ డ్రాఫ్టింగ్ అన్ని ఎన్ని స్ప్లిట్స్ ఉన్నాయో అవన్నీ గెట్ బ్యాక్ అవడం అవి బాగున్నాయి. కాకపోతే ఇది ఫార్మర్కి ఎన్ని అవసరం లేదు. అతను లాగిన్ అవ్వగానే అతని ల్యాండ్ ఎక్కడ ఎగ్జిస్టింగ్లో ఉందో ఆ సంబంధించిన విలేజ్ వరకు గెట్ బ్యాక్ అయ్యాడంటే మోస్ట్ ఆఫ్ 100%లో 80% ఆఫ్ అన్నెసరీ వర్కౌట్ అంతా తీసేయడం అనేది చేయగలుగుతాం. ఇక్కడ వన్స్ ఇక్కడ యూజర్ వచ్చేసి ఎవరైతే గిరి అని అతను ఉన్నాడో అతను లాగిన్ అవ్వగానే అతనికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో ఎగ్జాంపుల్ XYZ ల్యాండ్ ఎక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో ఆ డీటెయిల్స్ వచ్చేసి గెట్ బ్యాక్ అవడం. వన్స్ ఆ విలేజ్కి ఎక్కడెక్కడ ల్యాండ్ ఎగ్జిస్టింగ్ అయి ఉందో ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఆ విలేజెస్ వరకు గెట్ బ్యాక్ అవుతాయి. రిమైనింగ్ వచ్చేసి గెట్ బ్యాక్ ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ స్కెచ్ తీసేసాను. ఇక్కడ వచ్చేసి లోడ్ అని ఇవ్వగానే ఆ ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి వాటికి సంబంధించినవి ఏమేమి రికార్డ్స్ వచ్చేసి అవైలబిలిటీ ఉన్నాయో అవి గెట్ బ్యాక్ అయింది. మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు
ఇట్లా గెట్ బ్యాక్ చేయగానే అతను వచ్చేసి ఎటువంటి టైప్ ఆఫ్ క్రాఫ్ట్ వేసాడో ఆ క్రాఫ్ట్ సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అతనికి అమ్మంగా ఎంత వచ్చిందని తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా చూసుకున్నప్పుడు స్టేట్ వైజ్ డేటా ఉంది. ఫార్మర్ ల్యాండ్ సంబంధించింది కాకుండా అన్నెసరీగా మొత్తం వస్తుంది. చాలా వరకు నేను చూసింది ఏంటంటే చూసుకోవడం చేత కాక చాలామంది పక్కన వాళ్ళని అడగడం, అది చాలా ఎక్కువ మిస్కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ గమనించవచ్చు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో మెయిన్ డ్రాబ్యాక్స్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో అతనికి సంబంధించిన అవసరం లేదంతా ఇక్కడ వస్తున్నాయి. అన్నీ అన్నసరిగా మండల్స్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్ ఏమన్నా అన్నీ చూస్తున్నాయి. కాకపోతే అతనికి అన్ని దగ్గరలో ఉందంటే లేదు. అతనికి ఎక్కడుందో ఆ విలేజ్ సంబంధించినవి ఎక్కడ ఉన్నాయి, రెండోది వచ్చేసి ఏ మండలం ఏ డిస్ట్రిక్ట్ కింద ఉన్నాయి, అవి స్పెసిఫిక్గా అతనికి ల్యాండ్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఆ మండల ఆ ప్లేస్ వరకు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని అన్నెసరీ ఓవర్ హెడ్ వచ్చేసి రెడ్యూస్ చేసి బియాండ్ ఫార్మర్ వచ్చేసి లాగిన్ అయితే బేస్డ్ ఆన్ ఆధార్ కానీ ఇప్పుడు జీమెయిల్ ద్వారా లింక్ అయ్యే ద్వారా మనకు ఇక్కడ లాగిన్ అవ్వగానే అతనికి సంబంధించిన డేటా వరకు ఫిట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది ఈ పాస్బుక్ ఇంకోటి వచ్చేసి అన్నెసరీగా చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. ఫైన్, ఇట్ ఈస్ ఏ కన్క్లూషన్. ఇక్కడ మనకు ఈ డ్రాప్ డౌన్ అన్ని డిస్టిక్ మండలం అన్ని చూపించకుండా ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ల్యాండ్ ఏ విలేజ్లో ఉన్నాయో ఆ సంబంధించిన మండలు, డిస్టిక్, స్టేట్ చూపించగలిగితే సరిపోతుంది. మెజారిటీ ఆఫ్ ఏదైతే మనకు అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేసుకోవడం అనేది మనం క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లాగౌట్ అయ్యేసి XYZ ఇప్పుడు ఒక విలేజ్ మాత్రం మన ఒక పర్సన్కి సంబంధించి మాత్రం మనకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి అనదర్ పర్సన్ వచ్చేసి లాగిన్ అయ్యాడు XYZ. ఇక్కడ అతను లాగిన్ అయిన వెంటనే అతను లాగిన్లో వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూపించడంలో ఇక్కడ మెయిన్ వచ్చేసి కొద్దిగా ల్యాండ్ వచ్చేసి ఇక్కడ ఒక దగ్గర ఎగ్జిస్టింగ్లో ఉంది, ఇంకో దగ్గర ఎక్కడో ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ విలేజ్ కింద ఆ ల్యాండ్ ఎగ్జిస్టింగ్లో ఉంది అనేది ఇక్కడ గెస్ చేయలేని పరిస్థితిలో ల్యాండ్ ఓనర్ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఫర్దర్గా విలేజ్ వైజ్ వచ్చేసి డ్రాప్ డౌన్లో అతను ల్యాండ్ ఎక్కడుందో ఆ విలేజ్ సంబంధించిన లిస్ట్ అవుట్ అయితే సరిపోతుంది, రిమైనింగ్ అంతా అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ రెండు ప్లేస్లో ల్యాండ్ రెండు విలేజ్ ప్లేస్ కాకపోతే రెండు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి ల్యాండ్ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇక్కడ మెయిన్గా విలేజ్ సంబంధించింది క్లిక్ చేయగానే ఇక్కడ ల్యాండ్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి గెట్ బ్యాక్ అయింది. ఈ ఫార్మర్ ఎవరైతే లాగిన్ అయి ఉన్నాడో ఆ సంబంధించిన FMB RSR రిఫరెన్స్ ప్రకారం మనకి ఏదైతే బౌండరీ ఉందో అది గెట్ బ్యాక్ అవడం, సంబంధించిన ఇతర ఆక్యుపెన్సీ అనేది ఓనర్కి సంబంధించిన ఎంత విస్తీర్ణం అనేది అతను ఎక్స్టెంట్లో ఉంది అనేది కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవడం జరిగింది. తర్వాత ఇదే విధంగా ఇక్కడ మనకు డీటెయిల్గా మనం చూసుకున్నప్పుడు ఏదైతే RSR రిఫరెన్స్ ప్రకారం మనకు FMB డ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ కవర్, ఈ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో మనకు ఈ ల్యాండ్ కవర్ నెంబర్ తెలుస్తుంది. అదేవిధంగా అడగల నథింగ్ బట్ మనకి ఏంటంటే ఇది దాంట్లో ఏ స్ప్లిట్లు ఎన్ని స్ప్లిట్స్ అయి ఉన్నాయి సబ్ డ్రాయింగ్స్ అనేది ల్యాండ్ కవర్లో అడంగల్ అంటే ఎంత విస్తీర్ణం అదంతా దీన్ని బట్టి నోట్ చేస్తారు డ్రాఫ్టింగ్ బట్టి. దీనికి ల్యాండ్ ఓనర్ ఎవరు, నేమ్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా మనం ఇక్కడ ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అయ్యే ఉంటుంది, కాకపోతే వచ్చేసి డేటా మేనేజ్మెంట్ రికార్డ్ మెయింటెనెన్స్ ప్రకారం లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ అనేది ఇక్కడ రీసెంట్గా గమనిస్తా ఉన్నంటే ల్యాండ్ ఓనర్ ఒక అతను ఉంటాడు, అవి రీసెంట్గా అప్డేట్ అవ్వకపోవడం, డూప్లికేషన్స్ ల్యాండ్ ఎంత ఉంటుంది, కాకపోతే బియాండ్ వచ్చేసి ల్యాండ్ ఎంట్రీస్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉండడం, మనం ఎవరిని ఇక్కడ మిస్టేక్ చేయలేము. కాకపోతే మోడల్ ఈ వే ఆఫ్ డిజైన్ కానీ ఈ డెవలపర్స్ వచ్చేసి యూజర్కి బాగా రీచబిలిటీ ఏదైతే ఉందో అదంతా చేసే విధంగా లేదు. ఏదైతే ల్యాండ్ కవర్ని మేనేజ్ చేస్తే దానికి మండల లెవెల్లో టీమ్స్ పెట్టున్నాను, కాకపోతే వచ్చేసి ఆ డేటా
మళ్ళీ ఇక్కడ ఫార్మర్ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం కానీ అవి ఇవి చూసుకున్నప్పుడు టెక్నికల్ అంటే ల్యాండ్ ఓనర్ ఉంటాడు, అతను ల్యాండ్ రికార్డ్స్లో చెక్ చేసుకోవడం తెలియట్లేదు. ఎందుకంటే అన్నెసరిగా అతనికి కావాల్సిన దానికంటే ఎక్కువ చూపిస్తున్నాడు. ఎంతో డేటా ఉంటుంది, మనకు చూసే దాంట్లో చాలా ఉంటుంది, అంత అవసరం అవుద్దా లేదు, ఎంత చూసేదంతా ఉంటుంది అంత అవసరం అవుద్దా లేదు. తను ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నాడో అతను లాగిన్ అయితే అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఉన్నాయో అవి చూసుకోగలిగితే అతనికి అవి మాత్రం పనికి వస్తాయి. రిమైనింగ్ అంతా ఈ చదువు అంతా పనికిరాదు కదా. ఇదే విధంగా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇతనికి సంబంధించి టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మొత్తం 5 ఎకరాల 34 ఉంటే ఇక్కడ ఈ ఫార్మర్కి ఎంత ఎక్స్టెండ్ వచ్చేసి అవైలబుల్ 20 సెంట్స్ వచ్చేసి ఎక్స్టెండ్ అనేది దాంట్లో పార్ట్గా ఉన్నాడు. ఇది వచ్చేసి మొత్తం 3 ఎకరాల 50 అనేది పూర్తి విస్తీర్ణంగా ఉంటే యాజ్ ఫర్ ద డ్రాఫ్టింగ్ రిఫరెన్స్ ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ కానీ ఇంకోటి ఏదైతే మనకు ఉంటుందో దాని ప్రకారం చూసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫార్మర్ మళ్ళీ వచ్చేసి అడంగల్ ఏదైతే మనకు యాజ్ ఫర్ మళ్ళీ దాంట్లో వచ్చేసి స్ప్లిట్గా మనం చూసుకున్నప్పుడు 63 సెంట్లుగా వచ్చేసి ఎక్స్టెంట్ వచ్చేసి స్ప్లిట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 1B చెక్ చేయాలి. 1Bలో వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఆ భూమి ఎక్కడుందో తెలియదు. ఇంకొక 4 నేసుకొని పోవాలి అక్కడికి, ఏడుందిరా నాయన ఏంది అని చెప్పేసి ఉండే ల్యాండ్ ఓనర్ కాకుండా వాళ్ళ పిల్లలకి చెప్పకుండా వాడు చూసుకొని వెళ్ళవరు ఆయన ఏడుందిరా నా భూమి సిబుద్ధ పరస్వామి అని చెప్పి ఒక 4 నేసుకొని పోవాలి. ల్యాండ్ పక్క చేయని వాళ్ళకి అది లేదు, అతనికి చెప్పి అంతా ఉంటుంది. దేనికి ఏదనేది కూడా అర్థం కాదు. నేను అట్లాంటివి చాలా గమనించాను. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ సర్వే నెంబర్ మనం చూసుకున్నాం. సర్వే నెంబర్ అంటే అది ఎస్ ఫర్ ద డ్రాఫ్టింగ్ స్ప్లిట్, దాంట్లో సబ్ డ్రాఫ్టింగ్. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఈ నెంబర్లో వచ్చేసి మొత్తం 2/27 గంటలు 1/17గా ఆక్యుపెన్సీగా ఉందినట్టు చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ సబ్ స్ప్లిట్ అడంగల్ మనం చూసుకున్నప్పుడు ఇది ఎంత ఎక్స్టెండ్గా మనకు హిస్టరీ మనకి ఎక్కడైతే జనరేట్ అవుతుందో మనకు ఇక్కడ కరెంట్ ల్యాండ్ కవర్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి మీ కూడా ఉంటుంది. హిస్టరీ అనేది వచ్చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అదేంటంటే హిస్టరీ మెయింటైన్ చేస్తారు స్టాంప్ డ్యూటీ ద్వారా. ప్రాసెసింగ్ మోడల్ వచ్చేసి మెనీ మిస్టేక్స్ అనేది మనం డీటెయిల్గా గమనించవచ్చు. బట్ టోటలీ ఎగ్జిస్టింగ్ సిస్టంలో మనకి ఏదైతే ఉందో టోటలీ మోడల్ మేనేజ్మెంట్ కానీ అవి చాలా డిఫెక్ట్స్ అని మనం గమనించవచ్చు. అంటే ఉండే ల్యాండ్ వచ్చేసి మల్టిపుల్ డూప్లికేషన్స్లో రిజిస్ట్రేషన్ అంటే ఇతనే ఓనర్ అని చెప్పేసి ల్యాండ్ ఓనర్షిప్ అనేది అక్కడ ఎంట్రీలోకి రావడం కానీ అట్లాంటి న్యూఎస్లో కానీ కొద్దిగా గమనించవచ్చు. ఇక్కడ ఒక ప్లేస్లో మనం ఇట్లా చూసాం. అదేవిధంగా ఇంకొక ప్లేస్లో ల్యాండ్ ఓనరు ఒకడే, కాకపోతే అతను ల్యాండ్ కవర్ వచ్చేసి ఇంకొక ప్లేస్లో కూడా చూసుకున్నప్పుడు ల్యాండ్ కవర్కి సంబంధించిన ఒక ల్యాండ్ పీస్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఉందినట్టు కొద్దిగా గమనించవచ్చు. అంటే ఇళ్ల స్థలం కానీ లేదంటే లేఅవుట్లో ఉన్న ఒక బిట్గా భూమిగా తీసుకున్నారు కానీ ఏదైనా కానీ మనం ఇట్లా గమనించవచ్చు. 2 డేటా వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం. ఇక్కడ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది తెలుసుకోగలిగితే చాలు. రిమైనింగ్ అన్నెసరీ డేటా ఏదైతే ఉందో అవి స్పెసిఫిక్గా ఎతికితే కానీ తెలుసుకోలేని పరిస్థితి. కొంతమంది పిల్లలకి చెప్పుకోలేకపోయినప్పుడు కొద్దిగా కొన్ని ఉంటాయి కదా, చూసి అది చూసుకున్న పరుస్థితి అయిపోయినట్టు అతన్ని కల్టివేట్ చేసుకోలేకపోవడం కానీ అట్లాంటివి కొన్ని గమనించవచ్చు. బట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కంటే ఈ విధంగా జిఎస్ లెవెల్లో ఇప్పుడు మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో మెనీ టూల్స్ వెండర్స్ అవి ఉన్నాయి. వాటిలో బేస్డ్ అథెంటికేషన్ ఆథరైజేషన్ ద్వారా ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో అతనికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ స్పెసిఫిక్గా అతను డీటెయిల్గా గమనించుకోగలిగితే సరిపోతుంది. రిమైనింగ్ అన్నెసరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి మీ ఊళ్ళో మనం చూస్తున్నాం, మీ ఊరు ధరణి కానీ ఏపీ తెలుగు స్టేట్లో ఇవి, అది మహారాష్ట్రకి వెళ్తే ఇంకొక ల్యాండ్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక విధంగా ఉంటుంది, తమిళనాడులో ఒక విధంగా ఉంటుంది. డేటా మేనేజ్మెంట్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంట్. ఎందుకంటే ఇది ఓల్డ్ డేటా, దీన్ని ఎవరు కదిలించడానికి కొద్దిగా జంకతారు. ఎందుకంటే భూమి కదా అది ఇది ఒకటి తక్కువ చూపించినట్టు ఉంటుంది, ఇంకొకటి ఎక్కువ చూపించినట్టు అది అలాగే ఉండిపోద్ది. ఆ తలకాయ నొప్పి ఏంటంటే మెయిన్గా చూసుకున్నప్పుడు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఉండి కూడా ఉంటుంది కరెక్ట్గా ప్రాపర్గా లేకపోవడం వల్ల వచ్చేసి ఏదో ఇప్పుడు ఇస్తూ ఉంటారు జొన్నలు లాంటి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు సబ్సిడీ రూల్ కానీ అవి ఇస్తుంటారు. ఎంత ఇవ్వాలనేది కూడా స్పెసిఫిక్గా ఇతను ఎంత తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని రికార్డులు తీసుకురమ్మంటారు, కాగితాలు తీసుకురమ్మంటారు. అవి కరెక్ట్గా ఉండవు. ఈ జెరాక్స్ వాళ్ళకి డబ్బులు తెంగడం తప్పితే ఏమి ఉండదు అక్కడ.
ఈ డీటెయిల్గా మనం గమనించుకోవచ్చు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. ఎగ్జిస్టింగ్ సిస్టంలో కంటే ప్రపోజ్ సిస్టమ్స్లో ఏదైతే ఉందో దీంట్లో మెయిన్ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిజాల్వ్ చేసి ల్యాండ్ ఓనర్ ప్లేయర్స్లో ఎక్కడ ల్యాండ్ ఉందో ఆ ప్లేయర్స్ సంబంధించిన డ్రాప్ డౌన్ చూపిస్తే సరిపోతుంది. అన్నెసరిగా స్టేట్ వైజ్లో ఉండి ఆ డిస్టిక్ ఆ మండలాలన్నీ నుండి ఆ విలేజ్ నుండి అన్ని ఎతకడం తరగానే చెప్తే ఏం అనిపించట్లా నాకు కొత్తగా ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉండే. ఫైన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. Advanced special operations based on the authentication and authorization using మనం దీన్ని వచ్చేసి రియాక్ట్లో యూస్ చేయొచ్చు. రియాక్ట్ కానీ నోట్ జేఎస్లో కానీ యాంగ్లర్లో కానీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ సపోర్ట్ ద్వారా మనం వచ్చేసి రిప్రజెంటేషన్ వచ్చేసి వెరీ ఎఫిషియెంట్గా వచ్చేసి మేనేజ్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.